ఈ డెకరేటివ్ షో పీస్‌ని 2000 మందికి పైగా కొన్నారండి. 4.1 రేటింగ్ కూడా ఉంది. ఆర్టిఫిషియల్ బోన్సాయ్ ప్లాంట్ విత్ 2 పిచ్చుకలతో పాటు ఒక ఎల్ఈడీ లైట్ కూడా ఇచ్చేశారు. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అలాగే మన కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి. అన్ని వీడియోస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కమ్యూనిటీ పోస్ట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి ఎప్పుడూ కూడా. వర్కౌట్ అవ్వకముందే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కింద ప్లాస్టిక్‌ది వచ్చేసి పైన ప్లాంట్ లాగా ఉందన్నమాట. ఫ్లవర్స్ తోటి ఆర్టిఫిషియల్‌ది ఇది. అండ్ 2 స్పారోస్ ఇచ్చారు. ఎల్ఈడీ లైట్ కూడా బ్యాటరీ బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఒక తీగకి ఎల్ఈడీ లైట్స్ అయితే ఇచ్చేశారు. లివింగ్ రూమ్‌లో కానీ ఎక్కడైనా గానీ చాలా డెకరేటివ్‌గా షోగా ఉంటుంది. ప్యాక్ ఆఫ్ 4 వుడెన్ పీటలండి. వుడెన్ చౌకీ అంటారు కదా! చక్కగా కోలం డిజైన్ కూడా వచ్చేసింది. మెలికల ముగ్గులు. యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ రూపంలో వస్తాయి. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఇన్‌స్టంట్‌గా షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఆ పేజ్‌ని ఫాలో అయితే మీకు ముందుగానే అప్డేట్స్ వస్తాయి. నా పేజ్‌ని ఫాలో అయ్యి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చిన్న చిన్న దేవుని విగ్రహాలు కానీ, అలాగే దీపపు కుందులు గానీ వీటి మీద ప్లేస్ చేసుకుంటే చాలా బావుంటుంది. వెనక లెగ్స్ కూడా ఇచ్చేశారు. నాకైతే మెలికల ముగ్గు చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ మీద వైట్ పెయింట్ కదా! చాలా అందం వచ్చేసింది. స్టాక్ ఔట్ అవ్వకముందే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ప్రైస్ చూసారా సత్యనారాయణ స్వామి ఫోటోకి ఈ మాల వేస్తే ఎంత బాగుందో అసలు. చాలా చూడముచ్చటగా ఉంది. అలా స్వామివారిని చూడాలనిపించింది. ఈ మాల వేశాక చాలా అందం అనిపించారు స్వామివారు. 4.8 రేటింగ్ ఉంది ఈ ప్రోడక్ట్‌కి. మంచి ప్రోడక్ట్ అండి. రివ్యూస్ చాలా బాగున్నాయి. అస్సలు మిస్ చేసుకోవద్దు. స్టాక్ ఔట్ అవ్వకముందే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లింక్‌ని కామెంట్ చేసేయండి. నేను మీకు డీఎం సెండ్ చేస్తాను. అలాగే మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కొంత డిస్కౌంట్ కూడా ఉంటుంది. కింద వచ్చేసి 3 లైన్లు పూసల దండలైతే వచ్చినాయి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లాటెక్స్ ఫ్యాబ్రిక్ లా ఉంది. చాలా బాగుంది. ఇది డ్యూరబుల్, వాషబుల్, రీయూజబుల్. ఎన్ని సార్లైనా సరే మనం వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరే చూసేయండి. ఇలాంటి మాలలు దేవుడి ఫోటోలకి వేస్తే చాలా బాగుంటుంది. స్టిక్కింగ్ ఇచ్చారనమాట. మనం పెట్టేసి స్టిక్ చేసేయడమే. టోటల్ గా మనకి 100 పెన్సిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. పర్ల్ నియాన్ పెన్సిల్స్ అండ్ 5 డోమ్స్ ఎరేజర్స్ అండ్ 1 షార్ప్నర్ అయితే ఇచ్చారు. అన్ని కూడా మనకి ఇయర్ మొత్తం సరిపోతాయి పిల్లలకి, ఇంకా మిగులుతాయి కూడా. ప్రతి పెన్సిల్ కి వెనక ఎరేజర్ అయితే ఉంది. పర్ల్ కంపెనీ అండ్ డోమ్స్ కలిపి ఈ ప్యాక్ అనేది రెడీ చేసినట్టున్నారు నేను అనుకోవడం. లింక్ ని కమెంట్ చేసేయండి. నేను మీకు డిఎం సెండ్ చేస్తాను. ఎరేజర్స్ కూడా పెద్దగా ఉన్నాయి 3. ఒకటి లాంగ్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ కూడా ఇచ్చారు. 5 కలర్స్ అయితే వచ్చినాయి పెన్సిల్స్. 4.1 రేటింగ్ కూడా ఉంది దీనికి. నా లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు 10 రూపీస్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇంకే గ్రాబ్ ద ఆఫర్ సూన్. ఇక్కడ నేను చూపించేది మామూలు పెన్నులు కాదండోయ్. ప్యాక్ ఆఫ్ 3 పెన్స్. అప్పుడే పెన్ తో రాయడం స్టార్ట్ చేసే పిల్లలు చాలా తప్పులు రాస్తూ ఉంటారు. అవి పెన్ తో స్ట్రైక్ చేసేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉంటారు హ్యాండ్ రైటింగ్. సో అలాంటి పిల్లల కోసం అయితే చక్కగా మనం పెన్ తో రాసిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక రబ్బర్ గ్రిప్ లాంటిది ఇచ్చారండి. దాంతో మనం ఎరేజ్ చేస్తే పోతుంది. అయితే ఆ ఎరేజ్ చేయడం అనేది ఓన్లీ ఈ పెన్నుతో రాస్తే మాత్రమే ఈ ఎరేజర్ అనేది యూజ్ అవుతుంది. వేరే పెన్నుతో రాసి దీనికి ఉన్న రబ్బర్ గ్రిప్ తో ఎరేజ్ చేస్తే మాత్రం పోవట్లేదు. అది కూడా నేను టెస్ట్ చేశాను. జెన్యూన్ గా రివ్యూ అయితే ఇస్తున్నాను. లింక్ అని మీ పిల్లలకి ఇలాంటి పెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. బట్ అప్పుడే రైటింగ్ నేర్చుకునే పిల్లలు స్ట్రైక్ చేసేయకుండా ఇలా ఎరేజ్ చేసుకుని రైటింగ్ నేర్చుకునే వాళ్ళకైతే బాగుంటుంది. కాటన్ మెటీరియల్ మీద మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఎంబ్రాయిడరీ అయితే అసలు టాప్ నాచ్ ఉంది. ఈ ఎంబ్రాయిడరీ బయట చేయించుకోవాలంటే 500 అడుగుతారు. కానీ మనకి 350లోనే ఎంబ్రాయిడరీ చేసి స్టిచ్డ్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది మీషోలో మనకి. చూసారు కదా ఎంబ్రాయిడరీ ఎంత బాగుందో. లింక్ని కమెంట్ చేసేయండి. నేను మీకు డిఎం సెండ్ చేస్తాను. 4.1 రేటింగ్ ఉంది. అలాగే మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కొంత డిస్కౌంట్ కూడా ఉంటుంది. కాటన్ మెటీరియల్ బ్లాక్ కలర్, వైట్, రాణి కలర్ అండ్ రెడ్ కలర్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 40 వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్యూర్ కాటన్, ఫ్రంట్ హుక్, ప్యాడెడ్ అయితే కాదు. ఏంటి సోది, హెయిర్ క్లిప్ కూడా చూపించేది ఏముంది అనుకుంటున్నారా? జనరల్గా మనం హెయిర్ క్లిప్ పెట్టుకుంటే లేడీస్ గబుకుని ఆ క్లిప్ తోనే పడుకుంటే తలకి గుచ్చుకుంటది, వెంటనే నొప్పి వచ్చేసిద్ది. లేదా కుర్చీలో కూర్చుని వెనక్కి అనుకున్నా సరే అది తగులుకుని తలనొప్పి వచ్చేసిద్ది అనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి. అయితే ఇది సింథటిక్ రబ్బర్గా ఉంటుంది. మనకి పడుకున్న
ఎక్కడైనా తగులుకున్నా సరే తలకి ఎటువంటి నొప్పి అనిపించదనమాట. ఇదే స్పెషాలిటీ ఈ క్లిప్‌లో. మీకు కూడా కావాలనుకుంటే లింక్‌ని కమెంట్ చేసేయండి. నేను డీఎం సెండ్ చేస్తాను. చూసారు కదా రెండిటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ప్లాస్టిక్‌ది అసలు వంగదు కదా! ఈ క్లిప్ అయితే మెత్తగా ఉంటుంది. నేను యాడ్ చేసిన పిక్‌లో 3 కలర్స్ ఉన్నాయి కదా! అయితే మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. రాండమ్‌గా ఏదో ఒకటి పంపిస్తున్నారు. నాకు బ్లాక్ పంపించారు.